అందరికీ వందనాలు. త్రియేక దేవుని ఘనమైన నామమునకు స్తుతిగన మహిమ ప్రభావములు కలుగును గాక. కల్వరి క్రీస్తు పరిచర్య ఆన్లైన్ గూగుల్ మీట్ ఆరాధన ఉన్నటువంటి దైవజనులకు, విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామంలో 2188వ రోజు ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. లెంట్ డేస్ లో ప్రభు అనుగ్రహింపచేసిన 4వ ఆదివారము పునరుద్ధానపు శుభాలు తెలియజేస్తూ మరి ఈరోజు పరిశుద్ధ లేఖనంలో రాయబడిన లేఖన భాగాలను మనం ధ్యానం చేసుకుందాం. నేటి దినం కొరకు సిద్ధపరిచిన లేఖన భాగాలు పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న భాగంలో 8వ వచనాన్ని ఒకరు చదివి సహాయం చేయండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. జనులు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పును. దేశమును చక్కపరచి పాడిన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలను నిబంధనగా నియమించితిని. రెండవది పత్రికా పాఠ్య భాగము. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో 5 నుంచి 9 వచనాలు. ఈ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునిడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలమైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. దేవుడు వాక్యం దీవించును. సువార్త పాఠ్య భాగము. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం నుంచి 51వ వచనం వరకు ఉన్న భాగంలో 47వ వచనం అమ్మ. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి ఉన్నవాడు. ఈ పరిశుద్ధ భాగం దేవుడు దీవించిన గాక. 47 6:47 అదే చదివేనన్నా. మరొకసారి చూడమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనమే కదన్నా. 47 దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప ఎవడునూ తండ్రిని చూసి ఉండలేదు. ఈయనే తండ్రిని చూసి విశ్వసించువాడు నిత్య జీవము గలవాడు. జీవాహారం ఓకేనా. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నను చనిపోయిరి. దీన్ని తినివాడు చావుకున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. దేవుడి లేఖన భాగమును దీవించి అనాత్మలకు క్షేమాభివృద్ధి కలుగ చేయుదురుగాక. ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ పరిశుద్ధ గణనామాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన వెంతైన నమ్మదగిన దేవుడు తండ్రి, నలుదిశలా నెమ్మదిని అనుగ్రహించి దయమ్మ మీ కృపా కనికిర పాదములకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నేటి ఉదయకాల సమయంలో ప్రభా అయా తండ్రి, ఇల్లెంటిలో 4వ ఆదివారం కొరకు ప్రభా మీరు మమ్మల్ని సిద్ధపాటు చేసి ఉదయకాల సమయంలో ప్రభా మీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడడానికి ప్రభా మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి మీ నామానికే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అయా నీ కృపలో మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా నీ లేఖనాల్లో ఉన్న ఆత్మీయ మర్మములను ప్రభా అయా గ్రహించినట్లుగా నా ప్రభా అయా మా చెవులను తెరువు చేయండి, చూచినట్లుగా మా కన్నులను తెరవు చేయండి. నేటి ఉదయకాల సమయంలో ప్రభా నీ లేఖనాల వైపు మా మనసు ఉంచుతుండగా ప్రభా
మీరే మాతో మాట్లాడండి తండ్రి. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా. ప్రతి హృదయాన్ని అయా ప్రాణాత్మ శరీరములను కీళ్లను విభాగించినంత మట్టుకు నా ప్రభా అయా నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ముందున సమయాన్ని మీరు ఆశీర్వదపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ప్రహస్తమైన నామములో మిక్కిలి వినంతో బ్రతిమలాడి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మంచిది. లెంట్లో 4వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నేటి కాల సమయంలో పాత నిబంధన పాఠ్య భాగాన్ని మనం గమనించిన వారమైతే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం నుంచి 13వ వచనంలో పాత నిబంధన పాఠ్య భాగం ప్రవక్త అయిన యెషయా కాల పరిపూర్ణతలో మెస్సయా అనగా యేసుక్రీస్తు ప్రభు వారు జరిగించే విమోచన కార్యము ద్వారా లోకమంతా విస్తరించే దేవుని రాజ్యమును గూర్చి ప్రవచిస్తూ ఉన్నారు. ఇక పత్రికా పాఠ్య భాగము 2వ పేతురు పత్రికను మనం చూసిన వారమైతే విశ్వాసులు దేవుని కృపలో ఆధ్యాత్మిక గుణగణాలను విస్తరింప చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానములో ఎదిగి నిత్య రాజ్యమునకు వారసులు కావాలని పేతురు గారు చిన్న ఆసియాలో ఉన్న క్రైస్తవులను తన 2వ లేఖలో హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక 3వదిగా సువార్త పాఠ్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయంలో సముద్రపు అద్దరిన 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం సమృద్ధిగా సమకూర్చగా యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఈ సూచక్రియను బట్టి ప్రజలు ఆయన వెంటాడుచు కపెర్నహూమునకు వచ్చారు. సమాజ మందిరములో యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఈ మాటలు పలుకుచు క్షయమైన ఆహారము కొరకు గాక అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మీ పితరులు అరణ్యములో మోషే ద్వారా పంపిన మన్నాను తినియు చనిపోయారు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే జీవాహారము అని ప్రభువారు తెలియచేశారు. అనగా ఇక్కడ నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును అన్నాడు. దీన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్న వారమైతే ఆయన శరీరము మన కొరకు ప్రభువు అనుగ్రహింప చేశారు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని ఎవరైతే తీసుకుంటారో వారు మాత్రమే నిత్య జీవమునకు వారసురాండ్రు అని ప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆయన శరీరాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎందు నిమిత్తం అంటే వారు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని వారు నిత్య జీవము గలవారు కారు. నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఒక యవన బిడ్డ వచ్చి అడిగాడు, అయ్యా నిత్య జీవనకు వారసునగుటకు నేనేమి చేయాలి అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు వారు అన్నారు, అయ్యా నీవు నీకున్నటువంటి ధనమును అంగి పక్కన పెట్టి అమ్మివేసి ఆ తరువాత వచ్చి నీవు నన్ను వెంబడించుము అని చెప్పి ఆయన కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఏమన్నాడంటే వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఆజ్ఞను ఎరుగుదు కదా అని అతనితో చెప్పినప్పుడు ఆయన ఆ యవనస్తుడు అన్నాడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరిస్తూనే ఉన్నాను నిన్ను. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీవు కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అయితే అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా ప్రభు చెప్పిన మాట, యేసు అతని చూచి ఆస్తి కలిగిన వారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినిన వారందరూ అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట, ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పి, మనుషులకు ఏవైతే అసాధ్యముగా ఉంటాయో ఎవరి వల్ల అయితే ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ అనొచ్చు, ఇది మా వల్ల కాదు, మేము బ్రతికించలేం అంటే ప్రభు అంటారు మనుషులకు అసాధ్యమైనవి అనగా దేవునికి సమస్తము సాధ్యమే.
అసాధ్యాలను సుసాధ్యపరచగలిగిన సర్వశక్తిమంతుని మనం ఆశ్రయించాం. ఆయన మీదే మనం ఆధారపడుతున్నాం. ఆయననే విశ్వసించి ఆయన్నే మనం నమ్ముకొని ఉండగా ప్రభు చెప్పినటువంటి ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా అనుభవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పస్కా అనేటటువంటి ఈ పండుగ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఈ పస్కాను గురించి శ్రేష్టమైన సంగతులు మనం ధ్యానం చేయవచ్చు. పస్కా అనే మాటకు అర్థం ఏమిటి అంటే దాటిపోవుట. ఎక్కడి నుంచి మనం దాటిపోవాలి? పాపములో నుంచి మనం దాటిపోవాలి, మరణములో నుంచి దాటిపోవాలి, శాపములో నుంచి దాటిపోవాలి, ఉగ్రతలో నుంచి దాటిపోవాలి, తీర్పులో నుంచి దాటిపోవాలి. వీటన్నిటిలో నుంచి నువ్వు దాటిపోవాలి అంటే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమైనదంటే నిర్దోషమైన మత్సలేనిదైన ఓ ఏడాది మగపిల్ల గొర్రె పిల్లను పస్కా పండుగకు ఆచరించారు. అది కూడా మొదటి నెల, నెలలలో మీకు మొదటి నెల, సంవత్సరములో మొదటి నెల, ఆ నెల 14వ దినమున బలి అర్పిస్తారు. ఒకే కుటుంబానికి అధికమైతే కొంతమందిని కలుపుతారు. దాని రక్తము ఇంటి ద్వార కమ్ములపై దాన్ని చల్లాలి. దాని మాంసము కాల్చి పులియని రొట్టెలు చేదు కూరలతో ఆరగిస్తారు. మిగిలినదంతయు ఉంచక దహించి వేస్తారు. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటి అంటే పస్కా అనగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మనం పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకుని ఆయనే మన కొరకు పస్కా బలి పశువుగా, పస్కా బలి పశువు ఆయన వధింపబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్న వారం అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గమును దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించము. ఇక్కడ పస్కా ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని పస్కా పశువుగా వధింపబడ్డాడు. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. చూడండి, ఆ పాత జీవితాన్ని మనం ప్రక్కన పెట్టాలి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అనగా ఆయన సమస్తాన్ని కూడా మన కొరకు నవీనపరిచినటువంటి దేవుడు. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని ధరించుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆ పాత జీవితాన్ని మనం వదిలిపెడితేనే నూతన జీవితాన్ని మనం పొందగలము. ఆ నూతన జీవితం ఎక్కడికి నడిపిస్తుందంటే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. క్రీస్తు శరీర రక్తములో ఎప్పుడైతే మనం పాలిభాగస్థులమై ఉంటామో అప్పుడు ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తారంటే నిత్య జీవానికి ఆయన నడిపిస్తారు. నిత్య జీవములో ఎవరితో మనం సంతోషిస్తామంటే యుగ యుగములు ప్రభువుతో మనం సంతోషించేటటువంటి ధన్యత. అక్కడ ఏముండదు అంటే దుఃఖమైనను వ్యాధైనను అక్కడ ఉండదు, ఏడుపైనను కన్నీరైనను అక్కడ ఉండదు. మొదటి సంగతులు గతించిన కనుక సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము అక్కడ మనం వినగలము. ప్రతి కన్నుల బాష్ప బిందువులను తుడిచివేయును. మరణం అనేటటువంటిది ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వ్యాధనైనను ఆ స్థలంలో ఉండదు. యుగ యుగాలు కూడా ప్రభువుని సంతోషించటమే. ఆ దాటిపోయే అనుభవంలో మనం ఉన్నామా? ఇంకా ఆ పాపపు యొక్క ఛాయల్లోనే మనం జీవిస్తున్న వారమైతే ఇది మిక్కిలి అనుకూల సమయం. ఈ లెంట్లో 4వ ఆదివారం మనకు తెలియచేసే అంశం యేసు ప్రభు వారు అన్నారు కదా, జీవాహారము నేనే, నేనే జీవాహారమును. ఆయన వల్ల మాత్రమే, యేసుక్రీస్తులోనే మనకు సమస్తము ఆయన వల్లనే మనకు కలుగుతుంది తప్ప ఆయన లేకుండా ఏదియు కలగలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రభు బలలో మనం పాలు పొందేటప్పుడల్లా ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఏమని అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా అనుదినము ఆయన గడప యొద్ద చేరి ఆయన ఇచ్చే పరలోక జీవాహారాన్ని, ఆ జీవజలాలు త్రాగుతున్నప్పుడు జీవితంలో మరి ఏది ఇవ్వలేని సంతృప్తిని, గమ్యాన్ని, నిత్య జీవము అనగా నిత్య స్వాస్యము కొరకు మనము ఆశ కలిగి ఉండాలి.
యేసుక్రీస్తు ప్రభు మన కొరకు విరవబడిన రొట్టె అని ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఆయన మన కొరకు చేసిన ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ నిత్యము జీవించాలి. యోహాను సువార్త 6:47 రాయబడిన రీతిగా విశ్వసించు వాడే నిత్య జీవము కలవాడు. ఆయన్ని మనం విశ్వసించాలి. మనం విశ్వసించాలి అంటే ఆయన మీదే మనం ఆధారపడినటువంటి వారముగా, ప్రభువా నీవు తప్ప ఇంకా నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నిన్నుగాక మరి దేని నేను ప్రేమించను ప్రభువా, నీ మీదే నేను ఆధారపడుతున్నాను, నీ మీదే నేను విశ్వాసం ఉంచుతున్నాను అయ్యా, నీవు అద్భుతం చేయగలిగిన దేవుడు నా ప్రభువా, నీవు తప్ప ఇంకెవరున్నారు అని ప్రభు మీద మనం ఆధారపడేటటువంటి వారముగా, ఆయన మాటల మీద మనం ఆధారపడేటటువంటి వారముగా మనం ఉండాలి. అసలు నిత్య జీవం అనగా ఏమిటి అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 యోహాను గారు ఈ రీతిగా తెలియచేస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:25 ప్రభు చెప్పిన మాట, నిత్య జీవము అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. నిత్య జీవం అనేది ఒక వాగ్దానం. ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానంలో నిత్య జీవము అనేటటువంటిది మొట్టమొదటిదై ఉన్నది. అది దేవుని యొక్క ఆజ్ఞ. మనము నిత్య జీవంను పొందాలని అనేటటువంటిది ప్రభు యొక్క వాగ్దానము. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవడం వలన కాదు, కానీ ఆత్మ వలన అభిషేకం అనేటటువంటిది నిలుస్తుంది కనుక ఆ అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు. అన్నిటి గురించి మీకు బోధించున్న ప్రకారము, మీకు బోధించినటువంటి ప్రకారము ఆయనలో మీరు నిలిచి ఉంట. సత్యమందు మనం నిలిచి ఉంటే ఆ సత్యమే మన సర్వశక్తిమంతునిగా చేస్తుంది. క్రీస్తులో మనల్ని సర్వశక్తిమంతులుగా చేసేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే గైకొంటామో, వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, అప్పుడు ఆయన నిత్య జీవానికి మనం వారసులం కాగలం. తండ్రి చెప్పిన మరొక మాట యోహాను సువార్త 12:50 మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవం అని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. నేను యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు. అయ్యా, నిత్య జీవం గురించి ఆ యొక్క ఆజ్ఞ ఏమిటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన అన్నారు, నిత్య జీవమును గురించి నేను ఎరుగుదును, ఆ ఆజ్ఞ నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులన్నీ తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను చెప్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానన్నాడు. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ వెలుగు యొక్క నీడలో మనం ఉండుటకు, ఆ వెలుగులో మనం ఆనందించుటకు ఇష్టపడిన వారమై ఉండాలి. ఆ వెలుగు మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ నిత్య జీవం అనేటటువంటిది ఆజ్ఞ. ఆ నిత్య జీవం గురించి మనల్ని నడిపించేటటువంటిది ఎవరు అంటే ప్రభువే. ఈ నిత్య జీవము ఏ చిత్తాన్ని నెరవేరుస్తుంది అని మనం చూస్తే, 1 తిమోతి పత్రిక 2:4 రాయబడినటువంటి మాట, 1 తిమోతి పత్రిక 2:4 రాయబడినటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. 2:4 చెప్పారు, ఆయన చూడండి, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల వారై ఉండవలనని నిశ్చయించుకున్నాడు. అందరూ కూడా ఏం కావాలంట? రక్షణ పొందాలి. అందరూ రక్షణ పొంది సత్యము ఏమిటి? సత్యం అంటే యోహాను సువార్త 17:17 రాయబడిన మాట, నీ మాట ఏ సత్యం, వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము అన్నాడు. ఏంటయ్యా సత్యం అంటే? ఆయన మాటే సత్యం, ఆయన వాక్యమే సత్యం. ఆ సత్యాన్ని ఒకటి రక్షణ కలిగి ఉండాలి, రెండవది సత్యమును మనం అందరము కూడా ధరించుకోవాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. ఆ సత్యమును మనం కలిగి ఉండాలి. ఎవరు నశించిపోవడం ఆయన చిత్తం కాదు, అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నటువంటి ప్రభు. ఇంకా నిత్య జీవంలో మరొక మాట, యెహెజ్కేలు గ్రంథం 18:23 యెహెజ్కేలు గ్రంథం 18:23 సత్యం దుష్టులు మరణం నుండుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా,
ఆ, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. చూడండి, ఇదే యెహోవా పైన యెహోవా వాక్కు. చూడండి, దుష్టులు మరణం నొందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటియే నాకు సంతోషం. ఏం దిద్దుకోవాలి? ఉదయకాల సమయంలో మన ప్రవర్తన దిద్దుకోవాలి. మారాలి, మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటది. మన మనస్సులు మారాలి. మన వస్త్రాలు కాదు మారాల్సింది, మన మనస్సు మారాలి. మన మనస్సు ఎప్పుడైతే మారుతుందో ప్రభువులో మనము నిశ్చలముగా ఆయన మీదే ఆధారపడతాం. మరలా వెనక్కి తిరిగి చూసి వారముగా ఉండకూడదు. వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపాటు కలిగిన వారమై ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, దుష్టులు మరణం నొందుటి చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలదా? సంతోషం లేదు. అందుకే 32వ వచనం అదే యెహెజ్కేలు గ్రంథం 18:32 అంటున్నాడు, మరణము నొందు వాడు మరణము నొందుటిని బట్టి నేను సంతోషించువాడిని కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఏం తిప్పుకోవాలంటే మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకోవాలి. మన హృదయం ప్రభు మీద ధ్యాస పెట్టుకోవాలి. అయ్యా, నీ కొరకే నేను ఎదురు చూస్తున్నాను ప్రభు. దుప్పి నీటి వాగుల కొరకు అయ్యా, నా ప్రాణం నీ కొరకు ఆశ కలిగి ఉన్నది. నీ మాట కొరకు అయ్యా, నీవిచ్చే వాక్కు కొరకు, నీవు నన్ను బలపరిచేటటువంటి వాక్కు కొరకు అయ్యా నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ మీదే నేను ఆధారపడుతున్నాను అని ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనల్ని మన ప్రవర్తన దిద్దుకుని బ్రతకడమే దేవుని చిత్తం. రక్షణ నిత్య జీవం ఒకే రోజు వచ్చేటటువంటివి కాదు. మన జీవిత కాలము కూడా ఆ రక్షణను నిర్లక్ష్యం చేయకుండా రక్షణ చేతపరుచుకోవాలి. ఆ రక్షణ మనం ఎప్పుడైతే చేతపరుచుకుంటామో ప్రతిరోజు కూడా ఆ రక్షణ మనం ఎత్తిపట్టి ప్రార్థన చేయగలం. రక్షణను ప్రతిరోజు కూడా మానకుండా దానిని మనం ఏం చేయగలమా అంటే ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయము. ప్రార్థన చేయగలిగిన వారమై ఉన్నాము. రక్షణ ఏ మనిషి ఎందుకంటాడు ఒక మాట 116వ సంకీర్తన 13వ చరణంలో అంటాడు, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. రక్షణ పాత్ర, రక్షణ అనేటటువంటిది ఏంటండి? ఒక పాత్ర లాంటిది. ఆ పాత్ర ఎప్పుడు కూడా దేవుని ప్రార్థనల చేత దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి. అందుకే దావీదు అన్నాడు 51వ సంకీర్తనలో, నీ రక్షణానందాన్ని మరలా నాకు కలగచేయి, సమ్మతి కలిగిన హృదయం నాకు దయచేయమన్నాడు. రక్షణ ప్లస్ ఆనందము. రక్షణ ఆనందంతో కూడి ఉన్నది. రక్షణ నిర్లక్ష్యం చేస్తే అది ఆనందం కాదు, కానీ బాధతో కూడుకున్నది.